ఈ వీడియో చూసే ముందు ఒక విషయం తెలుసుకోండి. నెల్లూరు దగ్గర ఉన్న ఒక గ్రామంలో ఒక పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్ళు తిరిగి బయటికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పటికీ ఒక చిన్న పిల్ల ఆత్మ తిరుగుతుందని గ్రామంలో వాళ్ళు చెప్తారు. మరియు ఆమె నవ్వు రాత్రి 12 గంటలకు వినిపిస్తుందట. హాయ్ హలో అందరికీ, నా ఛానల్కు స్వాగతం. కథలోకి వెళ్ళిపోదాం. నెల్లూరు దగ్గర ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం చివరలో ఒక పాత పాడుబడిన పెద్ద ఇల్లు. సాయంత్రం అయ్యాక ఆ ఇంటి దగ్గరకు ఎవరు వెళ్లరు. ఎందుకంటే గ్రామంలో వాళ్ళందరూ ఆ ఇంటిని ఒకే పేరుతో పిలుస్తారు, డెవిల్ హౌస్ అని. ఆ ఇంటి యజమాని పేరు రామమూర్తి. అతను చాలా ధనవంతుడు. అతనికి భార్య లక్ష్మి, ఒక చిన్న కూతురు దీప్తి ఉండేవారు. మొదట్లో వాళ్ల కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. కాని ఒక రాత్రి ఆ ఇంట్లో జరిగిన సంఘటన గ్రామం మొత్తం భయంతో వణికిపోయేలా చేసింది. ఆ రోజు రాత్రి గాలి బలంగా వీస్తుంది. మెరుపులు, ఉరుములు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే రామమూర్తి ఇంటి లోపల నుంచి భయంకరమైన కేకలు వినిపించాయి. అమ్మా, తలుపు తెరువు, నాకు భయం వేస్తుంది. ఆ కేకలు అంత భయంకరంగా ఉండటంతో గ్రామంలో వాళ్లు పరుగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. కాని ఇంటి తలుపు లోపల నుంచి గడియ బిగించి ఉంది. ఎంత తట్టినా తలుపు తెరుచుకోలేదు. కొంతసేపటి తర్వాత ఆ కేకలు ఒక్కసారిగా ఆగిపోయాయి. తలుపు నెమ్మదిగా కిట్ అంటూ తెరుచుకుంది. గ్రామస్తులు భయంతో లోపలికి వెళ్లారు. కాని లోపల చూసిన దృశ్యం వాళ్లను షాక్కి గురిచేసింది. హాల్ మధ్యలో రామమూర్తి, లక్ష్మి నేలపై పడి ఉన్నారు. వాళ్లు చనిపోయారు. వారి కళ్ళు పెద్దగా తెరిచి ఉన్నాయి. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. కాని వారి కూతురు దీప్తి మాత్రం కనిపించలేదు. ఆమె ఎక్కడికి పోయిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. రాత్రి 12 గంటలకు కిటికీలు స్వయంగా తెరుచుకోవడం, ఎవరో చిన్నపిల్ల నవ్వు వినిపించడం, ఇంట్లో లైట్లు వాటంతటా అవే వెలగడం. కాని ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ ఇల్లు పూర్తిగా పాడైపోయింది. గ్రామంలో వాళ్లు ఒక విషయం మాత్రం గట్టిగా నమ్ముతారు, ఆ ఇంట్లో దీప్తి ఆత్మ ఇంకా తిరుగుతోంది అని. ఒకరోజు హైదరాబాద్ నుంచి అజయ్ అనే యువకుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతను యూట్యూబ్ కోసం హారర్ వీడియోలు తీస్తుంటాడు. గ్రామస్తులు అతనికి ఆ ఇంటి కథ చెప్పారు. ఆ ఇంట్లో రాత్రి ఎవరు ఉండలేరు, కారణం అక్కడ నిజంగా దెయ్యముంది అని చెపుతారు. కాని అజయ్ నవ్వేశాడు. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఇవన్నీ మీ భ్రమ అని అంటాడు. ఈ రాత్రి నేను అక్కడే ఉండి వీడియో తీస్తా అని చెప్పి అతను నేరుగా డెవిల్ హౌస్ వైపు బయలుదేరాడు. ఆ రోజు రాత్రి సరిగా 11:45 అజయ్ కెమెరా, టార్చ్ తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంటి లోపల దుమ్ము, పగిలిన ఫర్నిచర్, పాత ఫోటోలు. అతను కెమెరా ఆన్ చేసి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, ఇదే ఆ ఫేమస్ డెవిల్ హౌస్ అంటూ వీడియో తీస్తుండగా అప్పుడే పై అంతస్తు నుంచి ఒక శబ్దం, టక్ టక్ టక్, ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్టు. అజయ్ ఒక్కసారిగా ఆగిపోయాడు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? సమాధానం లేదు. అప్పుడే అతని కెమెరా లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. చుట్టూ పూర్తిగా చీకటి. అప్పుడే చీకట్లో ఒక చిన్నపిల్ల నవ్వు వినిపించింది. హహహహ. అజయ్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. అదే టైంలో అతని వెనుక నుంచి ఒక చిన్న స్వరం, మా అమ్మని చూసావా అని వినిపించింది. అజయ్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ తెల్లని ఫ్రాక్ వేసుకున్న ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె జుట్టు ముఖం మీద పడింది. అజయ్ టార్చ్ లైట్ ఆమె ముఖంపై వేశాడు. అప్పుడే అతని చేతులు వణికిపోయాయి. ఎందుకంటే ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె మళ్లీ భయంకరంగా నవ్వింది. చాలా కాలం తర్వాత ఇక్కడికి వచ్చారు. నువ్వు కూడా మాతో ఇక్కడే ఉండిపోతావా? అప్పుడే
పై అంతస్తు నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. అది మనిషి శబ్దం కాదు, ఏదో దెయ్యం అరుపు. అజయ్ భయంతో తలుపు వైపు పరుగెత్తాడు. కాని తలుపు ఒక్కసారిగా బిగ్గరగా మూసుకుపోయింది. ఇంటిలోపల మళ్ళీ ఆ పిల్ల నవ్వు వినిపించింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంత ఈజీగా తిరిగి బయటికి వెళ్ళలేరు అని వినిపించింది. అజయ్ వెనక్కి తిరిగి చూశాడు. అప్పటికే ఆ అమ్మాయి అతని ముందు నిలబడి ఉంది. కాని ఇప్పుడు ఆమె వెనుక ఇంకో భయంకరమైన నీడ కనిపిస్తోంది. ఆ నీడ ఎవరిది? అజయ్కి ఏమైంది? దీప్తి నిజంగా దెయ్యమా లేక ఇంకేదైనా ఉందా? తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.